ఫాస్టెస్ట్ రన్నర్ అంటే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు. ఇది మగవారిలో. ఆడవారిలో అయితే ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ అనే మహిళ అత్యంత వేగవంతమైన మహిళ. 1988లో 100 మీటర్స్ రన్నింగ్ ని కేవలం 10.49 సెకండ్స్లోనే పూర్తి చేసింది. లిప్స్టిక్ పూసుకునే మహిళ యావరేజ్గా తన జీవితకాలంలో 2 నుంచి 3 కేజీల లిప్స్టిక్ ని తనకు తెలియకుండానే తింటుందట. కాకులకి జంతువుల తోకలాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల అవి ఆహారం తినటం మానేస్తే కాకులు దాన్ని దొంగిలిస్తాయట. కొన్నిసార్లు ఇవి సరదాగా కూడా ఇలా చేస్తాయి. జీనోమ్ అనేది ఒక జీవి యొక్క మొత్తం జన్యు సమాచారం. ఇది DNA యొక్క న్యూక్లియోటైడ్ సీక్వెన్స్లను కలిగి ఉంటుంది. అయితే లంగ్ ఫిష్ అనే జీవికి అత్యంత పెద్ద జీనోమ్ వ్యవస్థ ఉన్నట్టు గుర్తించారు. మానవుని DNAలో 3.1 బిలియన్ బేస్ పేర్స్ ఉంటే ఈ లంగ్ ఫిష్ కి మాత్రం 43 బిలియన్ బేస్ పేర్స్ ఉన్నాయి. ఇది మనిషి కంటే 14 రెట్లు ఎక్కువ. కాకరకాయలో మార్డిసిన్ అనే నాన్ టాక్సిక్ ఆల్కలాయిడ్ ఉండటం వల్ల అది అత్యంత చేదుగా ఉంటుంది. అలాగే సాపోనిన్స్, టెర్పనాయిడ్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇది డయాబెటీస్ ఉన్నవారికి మంచి ఔషధం. ఒక చెట్టుకి మొత్తం ఎన్ని ఆకులు ఉంటాయో లెక్క పెట్టగలమా? ఇది కష్టమైన పనే. అయితే బాగా పెరిగిన చెట్టుకి యావరేజ్గా 10,000 నుంచి 2 లక్షల ఆకుల వరకు ఉండవచ్చు. టెర్రీ ఫాక్స్ అనే 21 సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్ తన చనిపోయే ముందు కెనడా చుట్టూ 5,373 కిలోమీటర్లు రన్నింగ్ చేశాడు. 18 సంవత్సరాల వయసులో క్యాన్సర్ కారణంగా తన కుడి చేతిని కోల్పోగా క్యాన్సర్ కోసం అవేర్నెస్ ని తీసుకురావాలని ఇలా రన్నింగ్ చేశాడు. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు ఉదయం 4 గంటలకే నిద్ర లేచేవారట. తర్వాత స్నానం చేసి మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళేవారు. ఒకవేళ స్నానం చేయకుండా పోతే ట్యూషన్ మాస్టారు పాఠాలు చెప్పేవారు కాదట. గిటార్లోని తీగలను స్టీల్తో తయారు చేస్తారు. కానీ మొట్టమొదటిసారి గొర్రె పేగులతో చేసిన తీగలను గిటార్లో వాడారు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శరీర వాసన ఉంటుంది. కానీ మనం పర్ఫ్యూమ్స్ లాంటివి వాడటం వల్ల యూనిక్ స్మెల్ని కోల్పోతున్నాం. ప్రతిరోజు ఫార్టింగ్ రావడం అనేది ప్రేగులు ఆరోగ్యంగా ఉన్నాయి అనటానికి ఒక గుర్తు. కెనడియన్ ఫోటోగ్రాఫర్ అయిన స్టీవెన్ హేనింగ్ నీటి లోపల అత్యంత లోతున ఫోటోషూట్ తీసి రికార్డు క్రియేట్ చేశాడు. నీటి లోపల 163 అడుగుల లోతున మునిగిపోయిన షిప్ మీద ఒక మోడల్ని పెట్టుకుని ఫోటోషూట్ తీశాడు. లిజన్ అనే పదంలో సైలెంట్ అనే పదంలో ఉన్న అన్ని అక్షరాలు ఉంటాయి. ఒక్క అక్షరం కూడా ఎక్స్ట్రా ఉండదు. ఒకసారి చెక్ చేయండి. ఎర్ర ఉడతలు ఇతర ఉడతల పిల్లలను దగ్గరికి తీసుకొని పెంచుతాయి. మన దేశంలో ఎక్కువగా చదువుకున్న వారు ఉన్న రాష్ట్రం కేరళ. ఇక్కడ 96.2% లిటరసీ రేటు ఉంది. అలాగే లిటరసీ రేటు తక్కువ ఉన్న రాష్ట్రం బీహార్. ఇక్కడ 61.8% లిటరసీ రేటు ఉంది. 18వ శతాబ్దంలో లీచ్ కలెక్టర్స్ అనే ఉద్యోగం ఉంది. దీనికోసం చాలామంది తమ జీవితాన్ని రిస్కులో పెట్టుకుని బురద నీటిలోకి వెళ్లి జలగలను పట్టుకునేవారు. వాటిని ఎన్నో ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ కోసం వాడేవారు. క్లైమేట్ చేంజ్ అవటం వల్ల ఫ్లవర్స్ కూడా వాటి కలర్స్ ని మార్చుకుంటాయి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రక్ వచ్చేసి బెల్ AZ757 టన్ను. ఇది 450 మెట్రిక్ టన్నుల కెపాసిటీని కలిగి ఉంటుంది. దీని పేరు గ్రెనేడియర్ ఫిష్. దీని శరీర రేషియో ప్రకారం చూసుకుంటే దీనికి అతిపెద్ద కళ్ళు ఉంటాయి. మనం బాగా గమనించినట్లయితే ఎక్కువ శాతం ఎలక్ట్రానిక్స్ అన్ని బ్లాక్ కలర్లోనే ఉంటాయి. ఇలా బ్లాక్ని ఎంచుకోవటానికి 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అత్యంత చీప్గా తయారు చేయగల కలర్ ఏదైనా ఉంది అంటే అది బ్లాక్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ తయారీలో ఇది తక్కువ ఖర్చు అవుతుంది. నెంబర్ 2 హీట్ డిసిమినేషన్. అంటే నలుపు రంగు వేడిని గ్రహించుకొని ప్రవహింపజేస్తుంది. కాబట్టి లోపల పార్ట్స్ నుంచి ఏదైనా హీట్ వస్తే అది సులభంగా బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఉంటుంది. నెంబర్ 3 ఎస్థెటిక్ అపియల్. బ్లాక్, వైట్, సిల్వర్ ఈ మూడు న్యూట్రల్ కలర్స్. అలాగే వీటిని ప్రీమియం కలర్స్ అని కూడా చెప్పవచ్చు. ఎక్కువ మంది కస్టమర్స్ వీటిని ఎంచుకుంటారు. అందులో బ్లాక్ కలర్ తయారీకి చాలా కాస్ట్ తక్కువ కాబట్టి వాటిని తప్పక కొంటారు. వైట్, సిల్వర్ కలర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. మీరు యాపిల్ ఐఫోన్స్ ని గమనించండి, ఎక్కువగా ఈ మూడు కలర్స్ లోనే తయారు చేస్తారు. అలాగే రీసెంట్ గా వచ్చిన కార్స్ ను కూడా గమనించండి, ఎక్కువగా ఈ మూడు కలర్స్ లోనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఎలాగో ఇంతవరకు వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేయటం కానీ లేదా కామెంట్స్ చేయటం కానీ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దానివల్ల మా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కానీ కామెంట్స్ కానీ చేయండి. సుమారు 30% ప్రపంచ బిలియనీర్స్ అందరూ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేయలేదు. డానియల్ బ్రౌనింగ్ స్మిత్. ఇతను అమెరికన్ కంటోర్షనిస్ట్. ఇతను తన శరీరాన్ని ఎలా కావాలంటే అలా మెలితిప్పగలడు. ఈ వింత ఎబిలిటీతో ఎన్నో టీవీ షోలు, ఈవెంట్స్ చేస్తున్నాడు. కేవలం ఒక చిన్న బాక్స్ లో తన దేహాన్ని పట్టించగలిగాడు అంటే అతని శరీరం ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో అర్థమవుతుంది. అందుకే ఇతన్ని అందరూ రబ్బర్ బాయ్ అని పిలుస్తారు. సల్ఫ్ హిమోగ్లోబినిమియా అనే రేర్ కండిషన్ ఉంది. దీనివల్ల రక్తము గ్రీన్ కలర్ లో మారుతుంది. మైకేల్ లోటిటో అనే వ్యక్తి ఇనుముని తిని కూడా అరిగించుకోగలడు. దేనినైనా ముక్కలు చేసుకుని తిని అరిగించుకోగలడు. ఒకసారి ఇతను ఒక ప్లేన్ ని తినటం మొదలుపెట్టి మొత్తం 10 సంవత్సరాలలో పూర్తిగా తినేశాడు. ఇవియాన్ వాటర్ బాటిల్. దీన్ని ఎక్కువగా విరాట్ కోహ్లీ తాగటం మనం చూసే ఉంటాం. 1 లీటర్ ఇవియాన్ బాటిల్ వచ్చేసి 4000 రూపాయలు ఉంటుంది. ఈ నీటిని ఎక్కడ సేకరిస్తారంటే ఫ్రెంచ్ దేశంలోని మంచు పర్వతాల దగ్గర నుంచి ఈ నీటిని సేకరిస్తారు. షానే టిమ్షికా అనేది ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే నది. దీనిని బాయిలింగ్ రివర్ అని కూడా అంటారు. ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంటుంది. ఒక్కోసారి దీని టెంపరేచర్ 95 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు చేరుకుంటుంది. ఒక సముద్రపు తాబేలు 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకగలదు. ఇది ఏనుగులు అండ్ మనుషుల జీవితకాలం కంటే ఎక్కువ. జపనీస్ కంపెనీ ఒక ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్ ని కనుగొంది. దీనితో మనం ఫుడ్ ని తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ లో సాల్ట్ లేకపోయినా ఫుడ్ సాల్టీగా ఉంటుంది. సోడియం లెవెల్స్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది యూజ్ అవుతుంది. ఒక డజనులో 12 వస్తువులు ఉంటాయి. ఒక అడుగులో 12 అంగుళాలు ఉంటాయి. మనకు 12 జతల పక్కటెముకలు ఉంటాయి. ఒక గడియారంలో 12 గంటలు మాత్రమే కనిపిస్తాయి. ఒక సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. కేవలం 12 మంది మాత్రమే చంద్రుడి మీద అడుగుపెట్టారు. జీసస్ క్రైస్ట్ కి 12 మంది మాత్రమే శిష్యులు ఉన్నారు. మనం రాత్రిపూట నిద్రపోయే ముందు 2 నుంచి 3 గంటల ముందే ఆహారం తినటం మంచిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దుబాయ్లో ఉన్న బూర్జ్ అల్ అరబ్ హోటల్లో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ లిఫ్ట్ ఉంది. ఇది సెకండ్కి 14 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ప్రతి దేశానికి ఒక్కో నిక్ నేమ్ ఉంటుంది. ఆయా దేశాల నిక్ నేమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యూబా, షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్. ఈజిప్ట్, గిఫ్ట్ ఆఫ్ ది నైల్. ఫిన్లాండ్, ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్. ఆస్ట్రేలియా, ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్. న్యూజిలాండ్, ల్యాండ్ ఆఫ్ ద లాంగ్ వైట్ క్లౌడ్. థాయిలాండ్, ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్, ల్యాండ్ ఆఫ్ స్మైల్స్. బెల్జియం, కాక్పిట్ ఆఫ్ యూరోప్. ఇంగ్లాండ్, ది ల్యాండ్ ఆఫ్ హోప్ అండ్ గ్లోరీ. సౌత్ కొరియా, ల్యాండ్ ఆఫ్ ది మార్నింగ్ కామ్. నార్త్ కొరియా, హెర్మిట్ కింగ్డమ్. మయన్మార్, ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగోడా. చైనా, ది రెడ్ డ్రాగన్, ది మిడ్లాండ్స్. ఇండోనేషియా, ది ఎమర్లాండ్ ఆఫ్ ద ఈక్వేటర్. ఫిలిప్పైన్స్, ది పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్ సీస్. మంగోలియా, ల్యాండ్ ఆఫ్ ది బ్లూ స్కై. ఐస్లాండ్, ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్. శ్రీలంక, ఇండియాస్ టేర్ డ్రాప్. ఆఫ్ఘనిస్తాన్, గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్. లెబనాన్, స్విట్జర్లాండ్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. మడగాస్కర్, ది రెడ్ ఐలాండ్. బ్రెజిల్, ల్యాండ్ ఆఫ్ పామ్స్. కెనడా, ది గ్రేట్ వైట్ నార్త్. చిలీ, ల్యాండ్ ఆఫ్ పోయిట్స్. ఒక్కోసారి స్లాత్ అనే జీవులు చెట్ల కొమ్మలకి బదులుగా వాటి చేతులను పట్టుకోవటం వల్ల అవి జారిపడి చనిపోతుంటాయి. న్యూట్రాన్ని కనిపెట్టిన చాడ్విక్ రూదర్ఫర్డ్ యొక్క స్టూడెంట్. రూదర్ఫర్డ్ ఏమో ప్రోటాన్ని కనుగొన్నాడు. ఈ ప్రోటాన్ని కనుగొన్న రూదర్ఫర్డ్ ఏమో థామ్సన్ యొక్క స్టూడెంట్. థామ్సన్ ఏమో ఎలక్ట్రాన్ని కనుగొన్నాడు. ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఈ 3 పరమాణువులు ఉంటాయి. హాంకాంగ్ లో భర్త తన భార్యకి ద్రోహం చేసినట్లయితే భార్య తన భర్తని చంపవచ్చు.
జెరీ స్పెన్స్ అనే అమెరికన్ లాయరు ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా ఓడిపోలేదట. ఒక క్రికెట్ బ్యాట్ పొడవు 38 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు మరియు వెడల్పు 4.25 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. దీని ఉపయోగాన్ని మొదట 1624లో ప్రస్తావించారు. అసలు ఈ క్రికెట్ బ్యాట్ని మొదట ఎవరు కనుగొన్నారనే విషయం ఇప్పటికీ తెలియదు. మొట్టమొదటి క్రికెట్ బ్యాట్లు హాకీ స్టిక్స్ లాగా ఉండేవి. కాలక్రమేణా అనేక మార్పులు చేశారు. ప్రజెంట్ ఎక్కువ మంది ఆడుతున్న బ్యాట్ మోడల్స్ ని 1880లో చార్లెస్ రిచర్డ్సన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ప్రపంచంలోని అత్యంత పెద్ద బొగ్గు గని ఎక్కడ ఉందో తెలుసా? ఇది అమెరికాలోని ఓయింగ్ లో ఉంది. పేరు నార్త్ యాంటీలోప్ రాచెల్ మైన్. ఇక్కడ ఒక 2019లోనే 85.3 మిలియన్ టన్నుల బొగ్గుని మైనింగ్ చేశారు. ఇక్కడ మొత్తం 1.7 బిలియన్ టన్నుల బొగ్గుని ఇంకా తీయాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. శరీర అవసరాలకు సరిపడ నీరు అందకపోవటం వల్ల వేడి చేసినట్లు లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాని కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే వేడి చేస్తుందనేది అపోహ మాత్రమే. బాడీలో వేడి తగ్గాలంటే ఒకటే మార్గం, శరీరానికి కావలసిన నీరు తాగాలి. దీన్ని వేడి చేయటం అనటం కంటే నీరు చాలని పరిస్థితి అనటం ఉత్తమం. బొద్దింకలు తల లేకుండా ఒక వారం పాటు బతకగలవు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.